జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి జేపీసీ ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైంది. రేపు లోక్సభలో జేపీసీ ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నారు. 21 మంది సభ్యుల్ని జేపీసీకి ప్రతిపాదించనుంది కేంద్రం. పార్టీల బలాబలాలకు అనుగుణంగా జేపీసీలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ బిల్లును పరిశీలించే జేపీసీ నామినీ జాబితాలో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీతో పాటు మనీష్ తివారీ, రణ్దీప్ సుర్జేవాలా, సుఖ్దేవ్ భగత్ పేర్లు ఉన్నాయి. కాగా దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టింది. జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి జేపీసీ ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైంది. రేపు లోక్సభలో జేపీసీ ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నారు. 21 మంది సభ్యుల్ని జేపీసీకి ప్రతిపాదించనుంది కేంద్రం. పార్టీల బలాబలాలకు అనుగుణంగా జేపీసీలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ బిల్లును పరిశీలించే జేపీసీ నామినీ జాబితాలో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీతో పాటు మనీష్ తివారీ, రణ్దీప్ సుర్జేవాలా, సుఖ్దేవ్ భగత్ పేర్లు ఉన్నాయి. కాగా దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టింది.